అయితే పోరులో మేం తగ్గము అన్నట్టుగా అపోజిషన్ అక్కడ నుంచి నవీన్ యాదవ్ ఉన్నారు. ఇక్కడ నుంచి చూసుకుంటేనైతే మాగంటి గోపీనాథ్. అయితే ఈసారి బై ఎలక్షన్స్ లో ఎవరిది ముందంజ ఉంటుంది అంటారు, ఎవరిది విజయం సాధించే అవకాశం ఉందంటారు? ఒకటండి, జూబ్లీ హిల్స్ లో గులాబీ జెండా ఎగరడం ఖాయం, పక్కా ఖాయం. ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తున్నాం. కాకపోతే ఏంటిదంటే ఎంత మెజార్టీ తోటి గెలవాలన్నదే మాది. 50,000 లక్షణ అనే దాని మీదనే ఇప్పుడు ఈ సభ. బిఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఖచ్చితంగా గెలవబోతుందండి జూబ్లీ హిల్స్ లో. గతంలో 10,000 ఓట్లతో మాత్రమే ఓడిపోయారు కదా నవీన్ యాదవ్ కూడా. సో యువతలో గట్టి పట్టుంది మాకు అనే మాటలు కూడా ఉపయోగిస్తున్నారు. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు అమలు కాని హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు 420 హామీలు ఈ అనే అబద్ధపు మాటలు వీళ్ళకు వాగ్దానాలు చేసి ఒక్కటి కూడా సక్రమంగా దాన్ని చేయకపోవడం వల్ల ఈసారి ఎక్కువ మెజార్టీతో గెలుస్తుందని మేము అనుకుంటున్నామండి. అంటే ఈయన మొన్న చేసుకుంటే శ్రీమంతం కార్యక్రమం గానీ అదాని ఇదాని చేస్తూనే ఉన్నారు కదా, నిర్వహిస్తూనే ఉన్నారు కదా ఏదో ఒక రకంగా. ఒకటండి, వీళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు అంటే కాలయాపన చేస్తున్నాడు. ఈ గ్యారంటీలు అమలు చేయలేక ఈ వీళ్ళ పబ్లిక్ తోటి ఇబ్బంది అయ్యి ఎక్కడ చూసినండి, పల్లెలలో చూడండి, పట్టణంలలో చూడండి, అన్ని దిక్కుల పబ్లిక్ చాలా గోసపడుతున్నారండి. అందుకే ఇది ఖచ్చితంగా గెలవబోతుందండి.